లాగా చేసుకోవాలి. టోటల్‌గా కింద వరకి గుంతలాగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా! దాంట్లో వేసుకోవాలనమాట. సో, అది కింద నుంచి అవి అబ్జర్బ్ చేస్తాయి. ఎందుకంటే ఈ చిన్న మొక్కలున్నాయి కదా! అవి ఇంకా రూట్స్ అంతవరకు డెవలప్ అవ్వలేదు. లేపోతే ఏమవుతదంటే మాడిపోతాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి చేసుకుంటూ ఉండాలనమాట. కొంచెం శ్రమపడి ఈ సాయిల్‌లో లోపల కొంచెం ఆ మెన్యూర్ మనం ఏసాం కదా! మెన్యూరు ప్లస్ ఇంకా ఫర్టిలైజరు ఆ మిశ్రమాన్ని ఆ గుంతలో వేసేసేయాలనమాట. ఆ చిన్న కన్నం చేసిన దాంట్లో. వేసిన తర్వాత కొంచెం నీళ్ళేసేసేయాలి. కొంచెం సెటిల్ అయిపోతది. అంత లోపల ఈ మొక్కలు పెరిగిపోతాయి. అప్పుడు అవి రీపోటింగ్ అయినా చేసుకోవాలి. లేపోతే వాటికి ఇంకా తట్టుకునే శక్తి అన్నా వచ్చేస్తుందనమాట. అవి పడిపోతున్నాయి చిన్న మొక్కలు. సో, చిన్న చిన్న పుల్లలు అలా పెడుతూ ఉండాలనమాట. సో, ఇలా చేస్తే మనకి ఈ పేల్ లీవ్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. మంచిగా అయిపోతాయి. హెల్తీ గ్రోత్ అవుతాయి. క్లోరోఫిల్ అవన్నీ కూడా అబ్జర్వ్ అవుతాయన్నమాట. సో, ఇవన్నీ కూడా దానికి బాగా పనిచేస్తాయన్నమాట.